సీఎం రేవంత్ రెడ్డిపై తలసాని చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వ బిర్లా ఐలయ్య ఖండించారు. తలసాని నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రిని ముక్కలు చేస్తానని తలసాని అవాక్కులు చివాకులు పేలుతున్నాడని, నోరుందని ఇష్టానుసారంగా మాట్లాడితే సహించమని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలు ఇప్పటికే మీ పార్టీని ముక్కలు చేశారన్నారు. పరిపాలన సౌలభ్యం కోసమే జీహెచ్ఎంసీని ప్రభుత్వం 3 కార్పొరేషన్లుగా ఏర్పాటు చేసిందన్నారు. ముఖ్యమంత్రి పైన చేసిన వ్యాఖ్యలను తలసాని శ్రీనివాస్ యాదవ్ తక్షణమే ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి వారిలో కేసీఆర్ గారు చేసినటువంటి విధ్వంసాన్ని ఇలా పూడ్చి ప్రజాపాలన అందిస్తుంటే గౌరవ ముఖ్యమంత్రి మీద అవాక్కులు చివాకులు పేరుతున్నటువంటి తలసాని శ్రీనివాస్ గారు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. నీకు నోరుందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి గౌరవ ముఖ్యమంత్రి ముక్కలు చేస్తా అంటున్నావు. ఇవాళ తెలంగాణ ప్రజలంతా కూడా నీ మాజీ ముఖ్యమంత్రి నీ పార్టీని మిమ్మల్ని ముక్కలు చేసింది మర్చిపోయినావు. ఇవాళ మీ పార్టీ 4 ముక్కలైంది. మరి దాని ఉద్దేశం పెట్టుకొని నీకు ముక్కలు వస్తున్నాయి. శ్రీనివాస్ యాదవ్ గారు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. పరిపాలన సౌలభ్యం కోసం ఇలా ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి చేస్తుంటే ఓర్వలేక మీ పార్టీలో ముక్కలైందని చెప్పి ఇలా ముఖ్యమంత్రి ముక్కలు చేస్తాడున్నావు. తస్మాత్ జాగ్రత్త సర్దార్ శ్రీనివాస గారు. మళ్ళొక్కసారి ఇలాంటి మాటలు మాట్లాడితే నిన్ను నీ పార్టీని ఇప్పటికే తెలంగాణ ప్రజలు ముక్కలు చేసిరు. మరి అది గుర్తుపెట్టుకొని మాట్లాడాలి. ఈ మాటలు వెంబడే ఉపసంహరించుకొని గౌరవ ముఖ్యమంత్రికి క్షమాపణ చెప్పాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం.